ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నొప్పిగా ఉందా? జామ్ ఏంటి బాబాయ్ ఆ దెబ్బలేంటి? ఏమైంది? అంతా నీ పెళ్ళం వల్లే రామ్. సీత ఏం చేసింది? పాపం బాబాయిని కొట్టిందా? కొట్టించింది. సీత కొట్టించడం ఏంటి? ఎవరితో కొట్టించింది? వీధి రౌడీల్ని ఇంట్లోకి తీసుకొచ్చి కొట్టించిందిరా. సీత రౌడీల్ని మెయింటైన్ చేస్తుందా? తను ఒక పెద్ద రౌడీ కదా. ఈ సిటీలో ఉండే రౌడీలు గూండాలు తన ఫ్రెండ్స్ లో ఉన్నారన్నయ్య. సినిమాలో చూపిస్తారే అలా సీత గ్యాంగ్స్టర్ అనుకుంటా అన్నయ్య. తను గ్యాంగ్స్టర్ ఏంటి? అసలు ఏం జరిగింది? నువ్వో పెద్ద తోపంట, సింహాని వంట, గ్యాంగ్ లీడర్ వంట, సర్కార్ అంట, హీరో అంట. అవును, ఈ ఇంటికి ఆల్రౌండర్ని నేనే. నేను ఎంత చెప్తే అంత. సీత అలా చేసిందా? అలా చేయకపోతే అది సీత ఎందుకు అవుతుంది? తనకి నువ్వు లెసన్ చెప్పాలన్నయ్య. స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. సీత తీసుకొచ్చి నాకు సారీ చెప్పించు. అప్పటి వరకు ట్రీట్మెంట్ చేయించుకుని అబ్బా ఇలాగే ఉంటాను. గాడ్, మళ్ళీ మరో ప్రాబ్లం మొదలా? ఒసేయ్ సీత, మామా, నా చందమామ, ఇది కళా నిజమా? నువ్వు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసావా? ఏంటి మామా ఈరోజు ఇంత తొందరగా వచ్చావు? ఓ, ఈ ముద్దుల భార్యని చూడాలనిపించిందా? మరి అంత ప్రేమ అయితే ఎలా మామా? నీతో మాట్లాడాలి సీత. మాట్లాడదాం మామా. ముందు చేతులు తీ. మ్హూ. తీ. ఏంటి నువ్వు చేసిన పని? అంతా నువ్వు చెప్పినట్టే చేశాను కదా మామా. నా టైలరింగ్ బిజినెస్ ని క్లోజ్ చేశాను. అలాగే బయట బోర్డు కూడా తీసేశాను. శుభ్రంగా ఇంటి పనులు వంట పనులు చేసి ఇప్పుడే ఇలా నాడు వాల్చానో లేదో ఇంతలో నువ్వు వచ్చేసావు. నేను అడుగుతోంది ఇంట్లో నువ్వు చేసిన పనులు గురించి కాదు, ఇంటి బయట నువ్వు చేసిన పని గురించి. ఇంటి బయట పని అంటే ముగ్గు వేశాను. ఆ ముగ్గు నీకు నచ్చలేదా మామా? వెళ్ళి ఇంకో ముగ్గు వేయనా? ముగ్గు గురించి కాదు, బయట ఎవరో ఇద్దరు రౌడీలకు మా గిరి బాబాయ్ గురించి చెప్పావంట. వాళ్ళొచ్చి బాబాయ్ని కొట్టేసి వెళ్ళారంట. ఏంటి? నేను గిరిధర్ మామయ్య గురించి గొప్పగా చెప్తే వాళ్ళొచ్చి మామయ్యని కుమ్మేశారా? వీధి కుక్కని కొట్టినట్టు పిచ్చి కొట్టుడు కొట్టారా? మొహం అంతా పచ్చడి పచ్చడి చేసేసారా? అవన్నీ నేను చెప్పలేదే, ఊరికే కొట్టారు అని చెప్పాను. మీరు ఊరికి చెప్పినా మిగతాది నేను ఊహించేసుకున్నాను మామా. మామా, మీ బాబాయ్ని, నా మామయ్యని, అర్చన అత్తయ్య భర్తని, ఉషా తండ్రిని, మీ పిన్ని మర్దిని, మీ నాన్న తమ్ముణ్ణి కొట్టిన ఆ రౌడీ విధవల్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. సీత, సీత ఆగు సీత. నన్ను వదులు. ఆ ఇద్దరిని వెళ్ళి ఏసేసేదాకా నేను అస్సలు ఆగను. సీత ఇద్దరిని వేసేస్తాను అంటుంది. కొంపదీసి ఆ ఇద్దరు మీ ఇద్దరేనా బావా?
ఈ ఇద్దరా లేక ఆ ఇద్దరా? వదులు మామ. వద్దు సీత, సీత 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 వద్దు సీత, నా మాట విని సీత, ఆగు సీత, వాళ్ళని క్షమించేసి వదిలేయ్. వాళ్ళు నా బంధువులే అయినా సరే క్షమించను, వదిలిపెట్టను. బంధువులంటుంది, ఖచ్చితంగా మీ ఇద్దరే. అనవసరంగా సీతని గెలికారు. ఇప్పుడు చూడండి మీ ప్రాణాల మీదకి వచ్చింది. సీత వద్దు సీత. మీ కాళ్ళు పట్టుకుని సీత క్షమాపణ చెప్పాలి అన్నారు. ఇప్పుడు మీరే సీత కాళ్ళు పట్టుకోవాలేమో. ప్రాణాల కోసం తప్పదు, పట్టుకోండి. త్వరగా లేవండి, వెళ్ళి క్షమాపణలు చెప్పుకుందాం మెల్లగా. అయ్యో పదండి. అసలు సీత కంటే ముందు మీరు చంపేసేలా ఉన్నారు. సీత సీత ఆగు సీత. క్షమాపణలు చెప్పడానికి రెడీగా ఉండండి. మా చిన్న మావినే కొడతారా? వాళ్ళ అంత చూస్తాను, వాళ్ళ తలలు నరికేస్తాను. ఏయ్! సీత వదలండి, వదలండి. సీత వేసేస్తానంది మిమ్మల్ని కాదట, ఆ రౌడీలనంట. మీరు రిలాక్స్ అవ్వండి. సీత ఆ రౌడీల్ని మర్డర్ చేస్తుందేమో, త్వరగా వెళ్ళి పట్టుకోరామ్. అవును రామ్, సీత మర్డర్ చేసిందంటే మళ్ళీ కేసు కోర్టు అని పిన్ని పరువు పోతుంది. సీతని పట్టుకొని ఆపు. ఆగు సీత, వెళ్ళకు. ఆగు సీత, ఆగు ఆగు, వెళ్ళకు. ఆగు సీత. వదలండి, నన్ను ఆపకండి, వదలండి. సీత వెళ్ళకు సీత. వదలు. అబ్బో, నన్ను వదలు మామ. వదలను, వదిలితే చంపేస్తావు. అందుకే వదలమంటున్నాను. వదలు మామ, వాళ్ళ అంత చూస్తాను. సీత రామ్ సీతను ఆపుతున్నాడా, హక్ చేసుకుంటున్నాడా? హక్ చేసుకుని ఆపుతున్నాడు. నన్ను వెళ్ళనివ్వు మామ, వదలు. ఇది వైలెన్స్ లో లేదు, రొమాన్స్ లా ఉంది. నాకు అలాగే అనిపిస్తుంది. వదలు మామ, వదలు. నేను నిన్ను వదిలితే నువ్వు చంపేస్తావు. అందుకే వదలమంటున్నాను. నన్ను ఆపకు. సీత వద్దు, ఆగు. మామ, వదలు, వదలు. నేను వదలను. వదలు మామ, వదలు, వదలు మామ, వదలను. వదలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.